హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ హర్బైబై బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకులు అండి. అటుకుల ఉప్మా, పోహా, తడి అటుకులు కూడా అంటారండి వీటిని. ఇవైతే హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే వీటిని వడ్ల నుంచి తయారు చేస్తారు. వడ్లని ఉడకబెట్టేసి మిషన్స్తో ప్రెస్ చేసి చేస్తారనమాట. ఇవి తిన్నా, మరమరాలు తిన్నా బి కాంప్లెక్స్ విటమిన్స్ అయితే మనకు లభిస్తాయండి. పాలిష్డ్ రైస్ కంటే ఇవి చాలా బెటర్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. అవి వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేగాక ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికము వేసుకోవాలండి. ఇవన్నీ వేగడానికి సాల్ట్ అండ్ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తే సరిపోతుంది. ఇవి సిమ్లో పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ అలా ఉంచితే అవి వేగిపోతాయి. ఒక పెద్ద గిన్నె తీసుకొని వాటర్ ఫిల్ చేసుకోవాలండి దీంట్లో ఇప్పుడు మనం తీసుకున్న 2 గ్లాసెస్ లావు అటుకుల్ని వేయాలన్నమాట. వాష్ చేసుకొని ఒక వేరే గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలన్నమాట. గట్టిగా వాటర్ పిండేసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి. సో దట్ ఇప్పుడు దుమ్ము ఉంటుంది కదా అటుకులలో, అదంతా సపరేట్ అయిపోతుంది. అటుకులు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. అటుకులు అనేది హెల్త్కి చాలా మంచిది. అండ్ మనము ఇలా వెజిటేబుల్స్ వేయడం వల్ల వాళ్ళ పిల్లలకి ఫైబర్ అవన్నీ మంచిగా లభిస్తాయన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ 1 క్యారెట్, 1 క్యాప్సికమ్ అట్లా వేసాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా చేర్చుకోవచ్చు. లెమన్తో సర్వ్ చేయండి. చేసేటప్పుడు విటమిన్ సి కూడా పిల్లలకి లభిస్తుంది. ఇది బాగా కలిపేసుకొని తాలింపులో ఈ మనం పక్కన తీసి పెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. బాగా కలిపేసి సిమ్లో ఒక 3 మినిట్స్ ఉంచాలండి. అలా ఉంచే ముందు అంచుల వెంట ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నది పోయాలన్నమాట. సో దట్ అది మంచిగా కుక్ అవుతాయి. అటుకులు వేసి మూత పెట్టేస్తే ఒక 3 మినిట్స్ తర్వాత మంచిగా ఇదైపోతాయి అన్నమాట. అటుకులు పొడి పొడిగా వస్తాయి. ఆ తర్వాత మనం కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదండి అటుకుల పోహా. చాలా హెల్తీ రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. 5 మినిట్స్లో అయిపోతుందండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. లెమన్తో సర్వ్ చేయండి. బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా మంచి రెసిపీ. బాయ్.